హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా మన ఎండాకాలం వచ్చిందంటే ఆవకాయల సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి. ఇంకా అందువల్ల మా ఇంట్లో కూడా ఆవకాయలు వాసన అయితే రావాలి కదా. అందువల్ల నేనైతే మా తోటికోళ్ళ వాళ్ళ ఇంట్లో అయితే ఆవకాయ పెట్టడానికి హెల్ప్ చేయడానికి అయితే వెళ్ళానండి. ఎందుకంటే తనకు ఆవకాయ పెట్టుకోవడం అయితే రాదు. కొంచెం హెల్ప్ చేయడానికి రమ్మంటే నేను వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి కొంచెం ఆవకాయ అయితే పెట్టేసి వచ్చానండి. మా తోటికోడలు ఏం చేసిందంటే మా తోటికోడలు ఏం చేసిందో చెప్పే ముందైతే ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే కనుక ఒక్క లైక్ అయితే చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీ లైక్ అండ్ సపోర్ట్ వల్ల మన ఈ వీడియో అయితే కొంతమందికి రీచ్ అవుతుందండి. ఓకేనా? ఇంకా మా తోటికోడలు ఏం చేసిందంటే అక్క కారం ఆవకాయ పెట్టుకోవాలి అని అడిగిందండి. అయితే ఎన్ని కాయలు పెట్టుకుంటాం అంటే ఒక 15 కాయ లేదా ఒక 25 కాయ పెట్టుకుందాం అనుకుంటున్నాను అక్క, కారం ఆవకాయ అయితే ఎక్కువ తింటారు మా ఇంట్లో అని అన్నది. సరే అయితే అమ్మ, మంచి సువర్ణరేఖ ఉదయాన్నే వెళ్ళిపోండి 6:30 ఆ టైంకి వెళ్తే మన మార్కెట్లో, మన అనకాపల్లి మార్కెట్లో అయితే చక్కగా 5:30 6 ఆ టైంకి అయితే మంచి గట్టి కాయ అయితే వస్తుంది. సువర్ణరేఖ అయితే తీసుకోండి. లేదా రసాలైనా సరే టేస్ట్ చేసి పుల్లగా ఉన్న కాయ అయితే మనకి పనికొస్తుంది. ఇంకా నీకు మీరైతే త్వరగా తేల్చుకోలేరు, కానీ సువర్ణరేఖ అయితే కొనండి, ఆ పులుపు చాలా బాగుంటుందని మరి చెప్పి పంపించానండి. తను ఏం చేసిందంటే తనకి వేరే పని ఉండి మా మరిదిని అయితే పంపించింది అన్నమాట మార్కెట్కి. వాడేం చేశాడు, కాయలు ఒక కేటు రసాలు అయితే కొనేసాడండి. అంటే ఒక ట్రే అంటారు కదా, ట్రే అయితే రసాలు కొనేసాడు హోల్సేల్గా. అవి ఇంకా మనకి 4వ నెలలో 5వ నెలలో కొంటే కనుక పచ్చిగా ఉంటాయండి. ఇంకా మనకి 5వ నెల కంప్లీట్ అయిపోతుందనగా అయితే మటుకు పరువు కాయలు అయితే వచ్చేస్తాయి కదా. ఇంకా తను ఏం చేశాడంటే ఆ కేట్లో 60 కాయ ఉందంటండి. ఇంక మొత్తం 60 కాయ కోయించాడండి. అసలు ఆ సైజు ముక్కలు మీకు దగ్గర కనిపిస్తున్నాయి కదా, మేము కలుపుతున్నాము. 60 కాయ కూడా ముక్కలు అయితే కోయించేశాడు. ఇంకా అవి ఎలా తీసుకొచ్చారంటే అసలు ఇసుకగా లోపల టెంకలో ఉన్న ఇసుక ఇవన్నీ కూడా చెత్త బత్తగా తీసుకొచ్చాడండి. అసలు చూస్తే ఆవకాయ పెట్టడానికి కూడా భయం వేసింది అనమాట. అసలు ఉంటుందా ఉండదా అని భయం వేసింది. కానీ 60 కాయ కోయించుకొచ్చేసాడు. ఇంకా మాకు ఏం చేయాలో అర్థం కాక ప్రాణం అయితే ఉసూరుమన్నదండి. ఇంక నేను ఇంకా నెమ్మదిగా అయితే ఆలోచించి ఇలా అయితే పనికిరాదు శివ, నేనైతే మటుకు ఒక 12 కాయే పెడతాను. 12 కాయ ఆవకాయ అయితే సరిపోద్ది. ఆ 12 కాయ కూడా మాకు ముక్కలు ఎలా తీయాలో కూడా అర్థం కాలేదండి. ఒక కాయకి 12 ముక్కలు చెప్పులు లెక్క పెట్టి ఒక 12 కాయలు అయితే తీసి చక్కగా ముక్కలన్నీ తుడిసాము. ఇంకా మిగతా ముక్కలు 60 కాయకి ఒక 50 కాయ ముక్క తొడవలేక ఇంకా దాన్ని అయితే పక్కకు ఉంచేసామండి. ఇంక ఈ 12 కాయకి కూడా కొలతలు అయితే చూసుకొని చక్కగా అవి అయితే కలుపుకొని ఒక 12 కాయకి అయితే ఆవకాయ పెట్టానండి. ముక్కు కూడా పులుపు అయితే తగ్గిపోయిందండి. అంటే పరువుకు వచ్చేసింది కదా, పులుపు కూడా తగ్గిపోయింది. ఇంకా అక్క ఏదో ఒకటి ఇంకా ఇన్ని ముక్కలు అసలు మొత్తానికి పెట్టకపోతే పాపం అంత కాయ కోయించుకొచ్చేసాడు కదండి. తనైతే ఇంక పాపం చాలా బాధపడ్డది. ఇంకెందుకు ఇంత కాయ కోయించుకొచ్చాక కూడా వేస్ట్ అవ్వడం అని చెప్పి ఒక 12 కాయకి అయితే మటుకు కలిపానండి. ఆ 12 కాయ కలపడానికి కూడా పులుపు ఉంటేనేనండి కారం ఆవకాయకి అన్నది మనకి ఆ కారం పులుపు అన్నీ కూడా మంచిగా పడతాయి. ముక్క అయితే చెమ్మొచ్చేసి ఆ కవర్తో ఉంచడం వల్ల ఇంకెలా అంటే అలా అయిపోయిందండి. ఇంక నేను మొత్తం తుడిచి ఒక అరగంట ఎండకైతే ముక్క ఆరబెట్టామండి. ఆరబెట్టి అప్పుడు నూనెలో కొంచెంసేపు ఉంచి అప్పుడు కారం అయితే కలిపి మనం మొత్తం కారం ఆవకాయకి అయితే అంతా సెట్ చేసామండి. అసలు తెలియని వాళ్ళని బజార్కి పంపిస్తే ఇలాగే ఉంటుందండి. అందులో మా మరిది ఒక్కసారి ఏదైనా పని చెప్పాడు అనుకోండి, అది వాడికి నచ్చలేదో అలా ఏదైనా వాడికి నచ్చినట్టు చేసుకెళ్ళిపోతే ఇంక రెండోసారి ఆ పని చెప్పరు అన్నట్టు వాడు చేసాడు. ఇంకా వాళ్ళిద్దరికైతే పెద్ద వారే జరిగింది. ఇంకా ఏదైతే అది అయింది, ఇంక 12 కాయ ఆవకాయ పెట్టకపోతే మొత్తం ముక్కలన్నీ వేస్ట్ అయిపోతాయి అని చెప్పి ఒక 12 కాయలకైతే పెట్టానండి. ఆవకాయ అయితే కలిపాము. 1 కేజీ నూనె అట్లకి సరిపడగా పెట్టామండి. కానీ పులుపు అయితే ఎట్లాగ వస్తుందో అస్సలు తెలీదు. ఇంకా పచ్చికాయ లాంటివి అన్నీ తీసాము. మిగతా ఒరుగు ముక్కల కింద అయితే ఎండబెట్టుకోవడానికి పనికొస్తాయని చెప్పానండి. అవి కూడా ఏం చేసామంటే ఇంకా ఒరుగులకైతే క్లీన్ చేసి ఎండబెట్టేసామండి. అంటే ఉప్పు పసుపు వేసి ఎండబెట్టుకుంటాం కదా, ఆ ముక్కల కింద అయితే వాడుకోవడానికి తప్ప. ఇంకా మిగతా 50 కాయ కూడా దేనికి పనికిరాదండి. కనీసం వాడు ఒక 30 కాయ ఒక 20 కాయ కోయిస్తే బాగున్ను. కొన్న కేటు అంతా కోయించేశాడు. ఇంకా అబ్బా అసలు ప్రాణం అయితే అస్సలు ఒప్పలేదండి.
కాయ కొనడం ఒక వంతు అయితే కోయించడం ఒక వంతు అండి. ఆ కోయించక కూడా వీళ్ళు కవర్తో ఉంచడం వల్ల ఇంకా అదొక రకంగా అయితే అయిపోయి ఇంకా మొత్తానికి మన ఆవకాయ అయితే పెట్టేసామండి. ఇంక ఇదైతే టేస్ట్ అయితే బాగానే వచ్చింది కానీ పులుపు అయితే దిగలేదండి. మనకి ఎప్పుడైనా పులుపు పీలిస్తేనే కదా ముక్క మంచిగా ఇదవుతుంది. ఆవకాయ అయితే సూపర్గా వచ్చిందండి. ఇంకా ఈ మరీ ఎక్కువ పెట్టి ఆ ముక్కగాని మెత్తబడిపోయింది అనుకోండి మళ్ళీ ఇబ్బంది పడాలి కదా, అందువల్ల డౌట్గా అయితే పెట్టాను కానీ బాగానే వచ్చిందండి ఆవకాయ అయితే. మీరు ఈ సంవత్సరం ఆవకాయ పెట్టుకున్నారా? పెట్టుకుంటే కనుక కామెంట్ చేయండి కంపల్సరీ. ఇంకా దీని తర్వాత తీపావకాయకి అయితే కలపాలండి. తీపావకాయ ఎట్లా కలుపుతాం ఏంటన్నది కూడా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా మరీ చెప్తున్నానండి, ఒక్క లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ ఆవకాయ అయితే పెట్టేశారు, మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. పెట్టడం కొంత అయితే ఈ ఆవకాయని జాగ్రత్తగా కాపాడడం పిల్లలతో, ఎక్కడ తడి తగలకుండా మైలుగల అది తగలకుండా మంచిగా సన్సైడ్ మీద అయితే పెట్టిమన్నానండి. రోజు మంచిగా కలపమన్నాను. ఇంక ఇందులోకి వెల్లుల్లిపాయలు అయితే ఒలిచేసి వేయాలండి. ఇంక వెల్లుల్లిపాయలు అయితే ఒలిచేసి వేసేస్తే ఆవకాయ అయితే మనకి కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా జాగ్రత్త అండి, ఆవకాయలు పెట్టేటప్పుడు కూడా పక్కన పిల్లలు కానీ ఎవరైనా వీళ్ళు ఏంటంటే కారం ప్యాకెట్స్ ఇవన్నీ పిల్లలు లాగుతారు కదా, అవన్నీ చూసుకొని చాలా జాగ్రత్తగా అయితే పెట్టుకోండి. ఆవకాయ పెట్టి ముందు చాలా జాగ్రత్త, ఎందుకంటే మనకి ఆవకాయ పెట్టడం ఎంత కష్టమో దాన్ని మెయింటైన్ చేయడం కూడా అంతే కష్టం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.